హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే జొన్న రొట్టెలను తయారు చేసి చూపిస్తానండి. ప్రాసెస్లోకి వెళ్దాం. జొన్న రొట్టెకి వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకుంటున్నానండి. జిగి కోసం జొన్నపిండిని తీసుకుంటున్నాను. ఒక బౌల్లో మనకు కావాల్సినంత పిండిని తీసుకోవాలండి. ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకుంటే అంత పిండిని తీసుకోవాలి. ఈ పిండిలోకి వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి. వేడి ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పూన్తో కలుపుకుంటున్నాను. జిగి కోసం వేడి వాటర్ వేసుకుంటున్నాను. పిండిని బట్టి వాటర్ వేసుకుంటూ ఒక ముద్ద ఫామ్లో అయ్యేటట్టు, కన్సిస్టెన్సీ అయ్యేటట్టు చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇలా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత జిగి వస్తుంది పిండి. ఇప్పుడు పిండి అయితే చక్కగా కలిసిపోయిందండి. ఇలా కలుపుకోవాలండి. పిండి ముద్దనైతే ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ముద్దలాగా తీసుకొని రొట్టె చేసుకుందాము. పొడి పిండిని అయితే మీరు బండ మీద వేసుకుంటే బండ మీద, చపాతీ పీట ఉంటే చపాతీ పీట మీద వేసుకొని ఇలా జల్లించుకోవాలండి. పిండిని అయితే జల్లించుకొని పిండి ముద్దని ఇలా తీసుకోవాలి. ఇలా అనుకుంటూ ఇలా వన్ సైడే ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ కొట్టుకోవాలండి. ఇలానే తిప్పుకుంటూ కొట్టుకోవాలి. మీకు ఎంతలో కావాలంటే అంతలో చేసుకోవచ్చు. సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. నాకైతే సన్నగానే ఇష్టం అండి. కొద్దిగా సన్నగానే చేసుకుంటున్నాను. ఓకే అండి, రొట్టెని ఇలా తీసేసి వేసుకోవాలి. ఇందా లేదా అని ఓకే అండి, కాలింది. వాటర్ని కూడా వేసి ఇలా పైన ఇలా అనుకోవాలి. మీరైతే క్లాత్తో కూడా అనుకోవచ్చు. నేను కూడా అనుకుంటాను, కాకపోతే ఇప్పుడు అనేసాను. ఓకే అండి, ఇలా టర్న్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇలా చేసుకోండి. మీకు కూడా ట్రై చేసి చూడండి, వస్తాయి. ఇలా ఉల్టా వేసుకున్నాక మంచిగా కాల్చుకోవాలండి. రొట్టెను ఈవెన్గా కాల్చుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. కాలకపోతే టేస్ట్ ఉండదు. ఇలా కాల్చుకోవాలి అంచుల వెంబడి. ఇలా వేసుకున్నాక ఇలా చూసుకోవాలి. ఓకే అండి, రొట్టె అయితే రెడీ. ఎంతో పొంగుతూ వచ్చాయండి ఈవెన్గా. ఇలానే అన్ని రొట్టెలను చేసుకుందాము. జొన్న రొట్టెలు రెడీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగానే చేసుకోవచ్చు.